హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 75. విక్రమ్ వలనే తనకి పెళ్లి కావడం లేదని లాస్య గుర్తు చేయడంతో విక్రమ్కి నోటమాట రాక షాక్ అయ్యాడు. మాట్లాడు విక్రమ్, ఆ రోజు నీకోసమే నేను రిస్క్ చేశాను, అందుకే నాకు యాక్సిడెంట్ అయింది. అప్పుడే నా యూట్రస్ తీసేశారు. అప్పుడే కదా నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేశావు. అందుకే కదా మీ కుటుంబానికి మీ తాతయ్యకి వారసుడినివ్వడం కోసం నువ్వు అక్షర్ని కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంది. ఇప్పుడు నువ్వు తనకు అట్రాక్ట్ అయ్యి నన్ను అన్యాయం చేస్తే ఎలా అని అడిగింది లాస్య. ఆమె ప్రశ్నలకు విక్రమ్ ఇంకేం మాట్లాడలేకపోయాడు. దాంతో లాస్య మళ్ళీ మాట్లాడుతూ, మాటలు రావట్లేదా విక్రమ్? ఇందుకే కదా నేను నిన్ను తనకి డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పాను. నాకు తన మీద ఏమీ లేదు అన్నావు, తనంటే అలాంటి ఇంట్రెస్ట్ లేదు అన్నావు, ఇద్దరూ మెచ్యూర్డ్ జెన్యూన్ అన్నావు. మరి ఇప్పుడు నా మీద పుట్టని ప్రేమ తన మీద ఎలా పుట్టింది అని అడిగింది లాస్య. లిజన్ లాస్య, ప్రేమ అనేది మనసుకు సంబంధించింది. యూనో, ఆ రోజు నిన్ను కొన్ని పరిస్థితుల్లో తప్పక యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. బట్ ఈరోజు నా మనసు జెన్యున్గానే అక్షర్ని కోరుకుంటుంది అని చెబుతున్న విక్రమ్ మాటలకు అడ్డుపడుతూ, అయితే నీ కోసం తన లైఫ్లో అత్యంత విలువైన మాతృత్వాన్ని కోల్పోయిన నాది నీకు ప్రేమలా అనిపించటం లేదా? నా ప్రేమ కన్నా గొప్పదా మీ ప్రేమ? లుక్ వికీ, నాకు నువ్వంటే ఇష్టం, ప్రాణం. నువ్వు నన్ను కాదు అని వేరొకరితో రిలేషన్ పెట్టుకుంటే నేను చచ్చిపోతాను అని చెప్పి అతనికి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేసింది లాస్య. కట్ అయిన ఫోన్ వంక అయోమయంగా చూసిన విక్రమ్, అసలు నేను ఈ విషయం ఎలా మర్చిపోయాను? అసలు నేనేం చేస్తున్నాను? ఆ రోజు అక్షర్తో చేసింది తప్ప, లేదంటే ఈరోజు లాస్యతో మాట్లాడుతున్నది తప్ప? ఇప్పుడు నేను ఎవరికి జస్టిస్ చేయాలి అని ఆలోచిస్తూనే చాలాసేపు గడిపేశాడు విక్రమ్. మరోవైపు ధీరజ్ మాటలకు చాలా బాధపడింది నందిని. కానీ అప్పటికి కూడా అతన్ని వదిలి వెళ్ళాలని అనుకోలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ధీరజ్ కూడా చాలా యాక్టివ్గా మారుతున్నాడు, వర్క్ చేసుకుంటున్నాడు. నందిని మాత్రం అతనితో చాలా నార్మల్గా ఉంటుంది, ఎక్కువగా మాట్లాడడం లేదు. అది గమనించిన ధీరజ్ ఓ రోజు ఆఫీసులో, ఏమైంది నందు, ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు ధీరజ్. ఏం లేదే, నేను బాగానే ఉన్నాను అని ముభావంగా చెప్పింది నందిని. ఒకసారి ఇటు చూడు అన్నాడు ధీరజ్. ఆ మాటతో కళ్ళు మాత్రమే పైకెత్తి అతని వైపు చూసింది నందిని. చూడు, కళ్ళలో ఆ కోపం క్లియర్గా కనిపిస్తుంది. గడిచిన వారం రోజులుగా నువ్వు నా అవసరాలు తీరుస్తున్నావు, చూస్తున్నావు, కానీ నాకు దగ్గరగా అస్సలు లేవు. ఏమైంది అని అడిగాడు ధీరజ్. నేను దగ్గరగా ఉంటే నీకు కష్టంగా ఉంది కదా అని అంది నందిని. ఆ మాటతో నుదురు చిట్లించి చూశాడు ధీరజ్. నందిని సైలెంట్గా ఉంది. ఏంటి, మొన్న డాడీ వాళ్ళతో అలా అన్నానని నువ్వు ఫీల్ అయ్యావా అని అడిగాడు ధీరజ్. దాంతో సీరియస్గా ఒక లుక్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఆమె చెయ్యి పట్టుకొని ఆపిన ధీరజ్, ఆ మాటలకే ఫీల్ అయ్యి ఉంటే సారీ అని అన్నాడు. సారీనా? సారీ ఏంటి సారీ అంటూ అతని చేతిని విదిలించి కొట్టిన నందిని, నీకు హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడంటే నువ్వెన్నన్నా పడ్డాను, కానీ ఇప్పుడేంటి నీ ప్రాబ్లం? నువ్వు చనిపోయే వరకు నేను నిన్ను వదలమన్నా కూడా వదలడం లేదా? మొన్నటి వరకు బాగానే ఉన్నావు కదా, మళ్ళీ ఏం రోగం వచ్చింది? నీ హెల్త్ ఇష్యూస్కి పర్మనెంట్ మెడిసిన్ ఆ యశ్వత్ ఇస్తానని చెప్పాడు కదా, ఇంకేంటి నీ ప్రాబ్లం అని ఏడుస్తూ అడిగింది నందిని. ఆ మాటలతో చిన్నగా నవ్విన ధీరజ్, నేను వదలమంటే వదిలేస్తావా అని అడిగాడు. అస్సలు వదలను టక్కున అంది నందిని. మరి నేను చచ్చే వరకు నాతోనే ఉంటావా ఏంటి అని అడిగాడు ధీరజ్. నేను చచ్చే వరకు కూడా నీతోనే ఉంటాను అని గట్టిగా చెప్పింది నందిని. అదే కదా నేను కూడా చెప్పింది అన్నాడు ధీరజ్. ఆ మాటతో నుదురు చిట్లించి ధీరజ్ వైపు చూడగా, అర్థం కావడం లేదా అని అడిగాడు ధీరజ్. అర్థమైనట్లే ఉంది, కానీ అర్థం కాలేదు అని చెప్పింది నందిని. ఇది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ ఉండాలే, నువ్వు డబ్బులు ఇచ్చి పాస్ అయినట్లున్నావు అని నవ్వుతూ అన్నాడు ధీరజ్. ఆ మాటతో కోపంగా అతని వైపు చూసిన నందిని, నువ్వు ఆ రోజు ఇలా మాట్లాడలేదు, వేరే టోన్లో అసహ్యం వెళ్ళగక్కుతూ అన్నావు అని అంది. ఏం కక్కుతూ అని వెక్కిరింతగా అన్నాడు ధీరజ్. ధీరజ్ అని కోపంగా పిలిచింది నందిని. హా, నేనే. అయినా ఆ రోజు నువ్వు నన్ను వదిలి వెళ్ళవు అని నేను నార్మల్గానే చెప్పాను. ఏదో మా పేరెంట్స్ ముందు బిల్డప్ ఇవ్వడానికి అలా అన్నాను, అంతే. కానీ నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే ఎప్పుడో చచ్చిపోయేవాడిని కాస్త నువ్వు వెళ్ళగానే చచ్చిపోతాను అని చెప్పాడు. ఆ మాట వింటూనే అతని నోటిని మూసేసిన నందిని, ప్లీజ్ ధీరజ్,
చచ్చిపోయే మాటలు మాట్లాడుకు. అయినా అసలు నీకు ఈ విషయం తెలుసా? ఇన్ని రోజులు మనకు హోప్ లేదు. కానీ ఇప్పుడు ఒక హోప్ దొరికింది కదా! ఇక నాతో ఇంతకు ముందులా నువ్వు నార్మల్‌గా ఉండొచ్చు కదా! ప్రేమగా దగ్గరకు తీసుకోవచ్చు కదా! అని అడిగింది నందిని. యాక్చువల్లీ లాస్ట్ 15 మినిట్స్ నుంచి మనిద్దరం చాలా దగ్గరగానే ఉన్నాం. నీకు ఆ విషయం అర్థమవుతుందా? అని అడిగాడు ధీరజ్. ఆ మాటతో చిన్నగా నవ్విన నందిని, మనం పెళ్లి చేసుకుందామా? అని అడిగింది. ఆ ఒక్కటి అడక్కు. నా హెల్త్ పూర్తిగా సెట్ అయ్యే వరకు పెళ్ళి అనే మాట నీ నోటి నుంచి రాకూడదు అని చెప్పాడు ధీరజ్. ఆ మాటతో మూతి తిప్పుకుంది నందిని. మరోవైపు ముంబై వచ్చిన శివాని నేరుగా అశ్వత్ చెప్పిన తాజ్ హోటల్లో అతను చెప్పిన రూమ్ నెంబర్ ముందుకు వెళ్ళి బెల్ కొట్టింది. అంతే, రూమ్ డోర్ ఓపెన్ అయ్యింది. లోపలికి వెళ్ళింది శివాని. రూమ్ అంతా వైట్ కలర్లో మెరిసిపోతుంది. వీడి వైట్ కలర్ పిచ్చేంటో అనుకొని అశ్వత్ అని పిలిచింది. కానీ అశ్వత్ పలకలేదు. రూమ్ అంతా చూసింది. కానీ అతను ఎక్కడా లేడు. బెడ్ మీద మాత్రం వైట్ కలర్ శారీ ఉంది. ఆ శారీ చూసిన శివాని పళ్ళు కొరుకుతూ అది తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళిపోయింది. ఫ్రెష్ అయ్యి కాసేపటికి చీర కట్టుకొని వచ్చిన శివాని మిర్రర్ ముందు కూర్చొని హెయిర్ సెట్ చేసుకుంటూ ఉండగా ఆమె చూపు మిర్రర్ మీద ఓపెన్ ది ర్యాక్ అని ఉన్న నోటుపై పడింది. అది చదువుకొని వెంటనే ఆ టేబుల్కి ఉన్న ర్యాక్ ఓపెన్ చేయగానే అందులో టాప్ టు బాటమ్ పెరల్స్ సెట్ కనిపించింది. వాటిని తీసుకొని అలంకరించుకుంటూ హిప్ చైన్ పెట్టుకుంటూ ఉండగా అప్పుడే వీల్ చైర్ శబ్దం వినిపించింది. దాంతో టక్కున తన చేతిలో ఉన్న చైన్ వదిలేసిన శివాని అలాగే ఫ్రీజ్ అయిపోయింది. ఆ చైన్ కాస్త జారీ కింద పడింది. వీల్ చైర్ శబ్దం ఆమెకు అంతకంతకు అతి దగ్గర అవుతుంటే ఆమె లోపలే భావోద్వేగం పెరిగిపోతుంది. ఏవో తెలియని భావాలు వెల్లువెత్తుతుంటే అతన్ని వెనక్కి తిరిగి చూడాలి అనే కోరికను అణిచివేస్తూ అలానే నుంచుండిపోయింది శివాని. ఇంతలో కింద పడిన హిప్ చైన్ తీసి ఆమె నడుముకి అలంకరించాడు అశ్వత్. దాంతో ఒక్కసారిగా కళ్ళు మూసుకుంది శివాని. ఆమె కళ్ళలో నుంచి నీళ్లు చంపలను చేరాయి. ఆమె నడుమును అలానే పట్టుకొని ఒడిలోకి లాక్కున్న అశ్వత్ ఆమె మెడవంపులో మెల్లగా ముద్దు పెట్టేశాడు. ఆ స్పర్శకు నెమ్మదిగా ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది శివాని. ఆమెను అణువణువు తడుముతూ మాయలోకి తీసుకెళ్లిన అశ్వత్ ఆమె అలంకరణ గురించి ఆలోచిస్తూ ఆమెకే తెలియకుండా ఆమెను బెడ్ మీదకు చేర్చిన అశ్వత్ మరోసారి ఆమెలో కలిసిపోయాడు. కాసేపటికి పూర్తిగా నిద్రలోకి జారుకుంది శివాని. టెన్షన్స్ అన్నీ వదిలేసి ప్రశాంతంగా నిద్రపోతోంది. ఆమెను అలానే వదిలేసిన అశ్వత్ అక్కడే ఉన్న మిర్రర్కు ఓ నీట్ అంటించి వెళ్ళిపోయాడు. అదేమీ తెలియని శివాని చాలాసేపు అలాగే నిద్రపోయింది. మరోవైపు మరుసటి రోజు విక్రమ్ అక్షర్తో స్వయంగా కాలేజీకి వెళ్ళాడు. అక్షరను క్లాస్ వరకు పంపించి అతను డీన్ను కలవడానికి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. గుండె దడదడలాడుతున్నా కూడా అక్షర వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంది. చుట్టూ ఉన్న అందరూ ఆమెనే వింతగా భయంగా చూస్తున్నారు. ఇంతలో అప్పుడే క్లాస్కి వచ్చిన రాఖీ, హాయ్ అక్షర, హవర్ యూ? ఆ రోజు తర్వాత కాలేజీకి రాలేదేంటి అని చాలా నార్మల్గా అడిగాడు. ఆ మాటతో నథింగ్, కొంచెం హెల్త్ అప్సెట్ అయింది అని చెప్పింది అక్షర. ఓ అవునా, ఇప్పుడెలా ఉంది అని కాస్త టెన్షన్ చూపిస్తూ అడిగాడు రాఖీ. యా ఫైన్ అని చిన్న స్మైల్ ఇచ్చింది అక్షర. మీ బ్రదర్ వచ్చినట్లున్నారు, ఇందాక ఆఫీస్ రూమ్కి వెళ్తుంటే చూశాను అని అన్నాడు రాఖీ. డోంట్ టాక్ రబ్బిష్ రాఖీ, తను నా హస్బెండ్. నేను మీకు ఆల్రెడీ ఈ విషయం చెప్పాను. దిస్ ఈజ్ అక్షర, అక్షర విక్రమ్ తేజ్ అని కాస్త ఘాటుగా చెప్పింది అక్షర. ఓ సారీ, నేను మర్చిపోయాను. యాక్చువల్లీ తనని చూస్తుంటే నాకు మీ అన్నయ్య అన్నట్లే అనిపిస్తుంది, హస్బెండ్లా అనిపించడు అని చిన్న స్మైల్ ఇచ్చాడు రాఖీ. ఇంతలో పక్కనే ఉన్న అమ్మాయి, ఏంటిది అక్షర, రాఖీ చాలా రిస్క్ చేసి నీ ప్రాణాలు సేవ్ చేశాడు, అలాంటి తనతో ఇలా ఎలా మాట్లాడుతున్నావు అని అడిగింది. హస్బెండ్ని ఊరికే బ్రదరు అంటుంటే ఎవరికైనా కోపం వస్తుంది. ఇప్పుడు నువ్వు బాగా గుర్తుపెట్టుకో రాఖీ అని ఖరాఖండిగా చెప్పింది అక్షర. ఇంతలో ప్రొఫెసర్ రావడంతో అందరూ సైలెంట్ అయ్యారు. మరోవైపు డీన్ ముందు సీరియస్గా కూర్చొని ఉన్నాడు విక్రమ్. అతడిని చూస్తూనే, చెప్పండి మిస్టర్ విక్రమ్ అని అన్నాడు డీన్. మీ కాలేజీలో అసలు సెక్యూరిటీ సిస్టమ్ ఉందా
నేను మీ కాలేజీలో నా వైఫ్‌ని జాయిన్ చేసేటప్పుడే నేను మీకు చెప్పేశాను. తనకు సెక్యూరిటీ చాలా అవసరమని. అని అంటున్న విక్రమ్ మాటలకు అడ్డొస్తూనే, "మేము ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చాం కదా సార్" అని అన్నాడు డీన్. "మీరిచ్చిన పర్మిషన్ ప్రొఫెసర్స్‌కి తెలిసిందా లేదా? అది కూడా క్లియర్‌గా చెప్పండి. ఆల్రెడీ ఒకసారి అటాక్ జరిగింది. కాలేజీలో ఇంత పెద్ద సరౌండింగ్స్‌లో ఒక పర్సన్ వచ్చి నా వైఫ్‌కి ఏం చేశాడు అంటే కాలేజీలో ఏం మాత్రం ప్రొటెక్షన్ ఉందో ఇట్టే అర్థమవుతుంది కదా" అని అన్నాడు విక్రమ్. "ఆ విషయంలో ఐయామ్ సో సారీ సార్. స్టూడెంట్స్ కాకుండా బయట వాళ్ళు ఎవరైనా వస్తే చెక్ చేయకుండా మేమెప్పుడూ లోపలికి పంపించాం. బహుశా ఇది ఎవరైనా స్టూడెంట్స్ ద్వారా లోపలికొచ్చుంటుంది. ఇక నుండి అందరినీ క్లియర్‌గా చెక్ చేయమని చెప్తాను" అని చెప్పాడు డీన్. "ఓకే. మరొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకోండి. ఇంకొకసారి జరిగితే మాత్రం ఈ అకాడమిక్ ఇయర్‌లో ఒక్క స్టూడెంట్ కూడా ఇక్కడి నుండి ఫైనల్ ఎగ్జామ్ రాయకుండా చేస్తాను" అని సీరియస్‌గా వార్నింగ్ టోన్‌లో చెప్పాడు విక్రమ్. "లేదు సార్. ఇక నుండి ప్రతి ఒక్కరిని చెక్ చేశాకే లోపలికి పంపిస్తాను. సెక్యూరిటీని ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తాను. మా కాలేజీలో ఇలా జరిగిందంటే మాకు కూడా బ్యాడ్ నేమే కదా! సో, నెక్స్ట్ టైం కేర్‌ఫుల్‌గా ఉంటాం" అని చెప్పాడు డీన్. "ఓకే" అని అక్కడి నుంచి లేచి బయటికి వచ్చిన విక్రమ్ డైరెక్ట్‌గా సిటీ ఔట్‌స్కట్స్‌లో ఉన్న ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఒక పర్సన్‌ని కట్టేసి ఉంచారు. అతను ఎవరో కాదు, కాలేజీలో అక్షరపై అటాక్ చేసిన వ్యక్తి. అతని చుట్టూ ముగ్గురు వ్యక్తులు కాపలాగా అటు ఇటు తిరుగుతున్నారు. అప్పుడే ఆ ఇంట్లోకి వచ్చాడు విక్రమ్. అతన్ని చూస్తూనే కాపలాగా ఉన్న వ్యక్తులు సెల్యూట్ చేశారు. వాళ్ళ చేతిలో ఉన్న గన్ తీసుకొని చైర్లో ఉన్న వ్యక్తికి పాయింట్ బ్లాక్‌లో పెట్టి, "నువ్వు అక్షరాన్ని ఎందుకు షూట్ చేశావు? నిన్నెవరు పంపించారు?" అని డైరెక్ట్‌గా అడిగాడు. ఆ మాటతో అతను చిన్నగా నవ్వుతూ, "ఇప్పుడు ఈ విషయం గురించి నేను చెప్పినా చంపేస్తారు. చెప్పకపోయినా చంపేస్తారు. అలాంటప్పుడు డబ్బు తీసుకున్న వాడికి న్యాయం చేయడమే కరెక్ట్" అని కేర్‌లెస్‌గా అన్నాడు. "ఓహ్! అవునా? అయితే విను. నిజం చెప్తే నిన్ను ఒకేసారి చంపేస్తాను. కానీ చెప్పకపోతే బ్రతకడానికి బాధపడేలా చేస్తాను" అని అన్నాడు విక్రమ్. ఆ మాటతో కూడా అతను కేర్‌లెస్‌గా చూసేసరికి వెంటనే తన మనిషి వైపు చూసి చేతిని చాచాడు విక్రమ్. అప్పుడే ఆ వ్యక్తి ఒక తుప్పు పట్టిన పాత కత్తి తీశాడు. మరో వ్యక్తి ఆ కత్తికి లెమన్ రాసి ఆ తర్వాత సాల్ట్‌తో టచప్ ఇచ్చాడు. ఆ కత్తిని తీసుకొచ్చి విక్రమ్ చేతికి అందించడంతో వాళ్ళు బంధించిన వ్యక్తి దానివైపు అనుమానంగా చూశాడు. ఏమాత్రం వార్నింగ్ ఇవ్వకుండా డైరెక్ట్‌గా ఆ కత్తిని తీసుకొని అతని తొడభాగంలో గట్టిగా గుచ్చాడు విక్రమ్. అంతే. అతను బాధతో గట్టిగా అరవగా వెంటనే విక్రమ్ వెంట ఉన్న ఒక వ్యక్తి అతని నోట్లో ఉప్పు వేసి ఓ క్లాత్ కుక్కేశాడు. దాంతో అతను ఉక్కిరిబిక్కిరయ్యాడు. "ఇప్పుడు చెబుతావా? లేదంటే ఇంకో ట్రీట్మెంట్ ఇమ్మంటావా?" అని అడిగాడు విక్రమ్. ఆ మాటతో వెంటనే అతను "చెప్తాను, చెప్తాను" అన్నట్లు తల ఊపాడు. దాంతో అతని నోట్లో ఉన్న క్లాత్‌ను లాగేశారు. వెంటనే అతను తన నోట్లో ఉన్న ఉప్పు మొత్తాన్ని పక్కనే ఉమ్మేశాడు. చాలాసేపు అలా చేస్తూ ఉండడంతో వెంటనే అతని తొడలో మరోసారి కత్తి గుచ్చి తీశాడు విక్రమ్. దాంతో అతను మరోసారి గట్టిగా అరిచి ఏడుస్తూ విక్రమ్ వైపు చూసి ఇంకేం చేస్తాడో అని భయపడుతూనే, "మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన వ్యక్తే పంపించారు" అంటూ ఓ పేరు చెప్పాడు. ఆ పేరు విన్న విక్రమ్ కళ్ళు కోపంతో ఎరుపెక్కగా క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతన్ని షూట్ చేసేశాడు. మరో క్షణంలోనే అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరోవైపు మత్తుగా బెడ్ మీద నుండి లేచింది శివాని. కంగారుగా చుట్టూ చూస్తుండగా అప్పుడే తనకు తాను ఎక్కడుందో గుర్తొచ్చి బాడీ అంతా పచ్చిపుండులా పెయిన్‌గా ఉండడంతో బెడ్ మీద నుంచి మెల్లగా లేవడానికి ముందే బెడ్‌షీట్‌ను తీయబోయింది. అంతే. తన శరీరంపై ఎలాంటి వస్త్రాలు లేకపోవడంతో షాక్ అవుతూ తల కొట్టుకొని, "వీడి చేతిలో నేను మళ్ళీ అప్పడమైపోయాను. రాక్షసుడు భలే మాయ చేసేస్తాడు" అని దుప్పటి చుట్టుకొని ఎక్కడికి వెళ్ళాడో ఏంటో కనీసం ముఖమైనా చూపించలేదు వేస్ట్ ఫెలో అని తిట్టుకుంటూ వాష్రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. అప్పుడే మిర్రర్ దగ్గర ఒక నోట్ కనిపించింది. అందులో, "నువ్వు వెతుకుతున్న అక్షర ఆస్ట్రేలియాలో ఉంది. బట్ తనిప్పుడు విక్రమ్ వైఫ్. తను టచ్ చేయడం నీ వల్ల అయ్యే పని కాదు" అని ఉంది. దాంతో ఆ స్లిప్‌ను 1కి 10 సార్లు చదువుకొని అందులో ఉన్న అక్షర అడ్రస్‌ను నోట్ చేసుకొని స్లిప్ చింపేసి వాష్రూమ్‌లోకి వెళ్ళి టాయిలెట్‌లో వేసి ఫ్లష్ బటన్‌ను నొక్కేసింది శివాని. ఆ తర్వాత వెంటనే ఆస్ట్రేలియా వెళ్ళడం కోసం ఫ్లైట్స్ చెక్ చేసింది.
మరొక 3 గంటల్లో ఒక ఫ్లైట్ ఉండడంతో వెంటనే టికెట్ బుక్ చేసుకుంది శివాని. హుటాహుటిన అక్కడి నుంచి అశ్వత్ గురించి ఏం మాత్రం పట్టించుకోకుండా ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. ఫ్లైట్లో లాస్ట్ మినిట్లో ఫస్ట్ క్లాస్లో సీటు దొరకడంతో వెళ్ళి కూర్చున్న శివాని సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. ఆమె కళ్ళ ముందు తన చిన్నప్పటి నుంచి జరిగిన సంఘటనలు, తండ్రి చెప్పిన విషయాలు అన్నీ మైండ్లో తిరుగుతూ ఉంటే అప్పుడే మాగన్నుగా నిద్రపట్టింది. అప్పుడే ఆమె పక్క నుంచి ఓ మనిషిని చంపేంత క్రూరత్వం నీకుందా అనే వాయిస్ వినిపించింది. దాంతో టక్కున కళ్ళు తెరిచి చూసిన శివాని వాయిస్ వినిపించిన వైపు చూసింది. కానీ తన పక్క సీట్ ఖాళీగా ఉండి ఆమెను వెక్కిరించింది. దాంతో నాకిప్పుడే ఒక వాయిస్ వినిపించిందే, ఇటు నుంచే వినిపించింది, కానీ ఇక్కడ ఎవరూ లేరు, మరి ఈ వాయిస్ ఎక్కడి నుంచి వచ్చుంటుంది? అది కూడా చాలా స్లోగా గుసగుసగా చెప్పినట్లు అనిపించింది. అసలు నిజంగానే వాయిస్ వచ్చిందా, లేదంటే ఇదంతా నా భ్రమ అని అనుకొని కాసేపు అలాగే కూర్చుంది. తర్వాత మళ్ళీ నెమ్మదిగా కళ్ళు మూసుకుంది అక్షర. ఆమె అలా కళ్ళు మూసుకోగానే ఇలా నిద్ర పట్టేసింది. అప్పుడే ఆమె పక్కన ప్రత్యక్షమయ్యాడు అశ్వత్. అతను పూర్తిగా ఆమె వైపు తిరిగి కూర్చొని ఆమె చేతిని పట్టుకొని చాలాసేపు అలాగే చూస్తూ నిద్రపోతున్న శివానికి సైట్ కొడుతూనే ఉన్నాడు. అలా ఎంతసేపు ఉన్నాడో అతనికే తెలియదు. రెప్ప కొడితే ఎక్కడ ఆ క్షణం ఆమెను మిస్ అవుతానో అన్నట్లు చూస్తూనే ఉన్నాడు. శివాని కూడా అంత నిద్రలోనూ అశ్వత్ చేతిని అలాగే గట్టిగా పట్టుకుంది. ఎప్పటికో ఆస్ట్రేలియాలో ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న సౌండ్ వినిపించగానే టక్కున కళ్ళు తెరిచింది శివాని. అప్పటి వరకు తన చేతిని ఎవరో బంధించినట్లు అనిపించడంతో పక్కకు తిరిగి చూసుకుంది. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. దాంతో కళ్ళు నిలుపుకొని ఇక విండోలో నుండి కిందకి చూడడం మొదలుపెట్టింది. ఇక కాసేపటికి ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక ఆమెకు కనిపించకుండానే అశ్వత్ మాయమైతే అక్షర ఉన్న ఇంటికి క్యాబ్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయింది శివాని. మరోవైపు అక్షరను షూట్ చేసిన వ్యక్తిని చంపేసి అక్కడి నుంచి బయటికి వచ్చిన విక్రమ్ నేరుగా అక్షర కాలేజీకి వెళ్ళాడు. అప్పటికే ఆఫ్టర్నూన్ లంచ్ టైం అవడంతో వెస్లీకి కాల్ చేసి అక్షరను తీసుకుని రమ్మని చెప్పాడు. వెంటనే వెస్లీ అక్షర దగ్గరకు వెళ్ళి, మేడం మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు అని చెప్పాడు. అప్పటికే కష్టంగా క్లాస్ రూమ్లో కూర్చున్న అక్షర ఆ పిలుపుతో వెంటనే లేచి వెళ్ళిపోతుంటే, అరే అక్షర, ఇంకా క్లాసెస్ ఉన్నాయి కదా, అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి అని అడిగాడు రాఖీ. దాంతో అతని వైపు ఒకసారి సీరియస్గా లుక్ ఇచ్చి, నా హస్బెండ్ పిలుస్తున్నారు, ఈరోజు నేను ఆఫ్టర్నూన్ క్లాసెస్కి వినడం లేదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అక్షర. కిందకు వెళ్ళిన వెంటనే విక్రమ్ కనిపించడంతో వెళ్ళి కారులో అతని పక్కనే కూర్చుంటూ, ఏంటి అప్పుడే రమ్మని పిలిచారు అని అడిగింది అక్షర. నథింగ్, ఈవినింగ్ నేను వెళ్తున్నాను కదా, అందుకే కాసేపు నీతో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాను అని చెప్పాడు విక్రమ్. ఆ మాటతో ఒక క్షణం అక్షర ముఖం వెలిగిపోయింది. అది గమనించలేకపోయాడు మన విక్రమ్ బాబు. ఇంతలో అతని మొబైల్ రింగ్ అయింది. కాల్ చేస్తుంది తాను అక్షరకు సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన వ్యక్తి అవ్వడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు విక్రమ్. సార్, శివాని ఈజ్ ఇన్ ఆస్ట్రేలియా, తను మీ విల్లా ఉన్న సైడే వెళ్తోంది అని చెప్పాడు అతను. ఆ మాటతో విక్రమ్ షాక్ అవుతూనే, టేక్ హర్ టు కస్టడీ అని నెమ్మదిగా చెప్పాడు. ఓకే సార్ అని అతని వైపు ఉన్న వ్యక్తి చెప్పడంతో కాల్ కట్ చేసిన విక్రమ్ చిన్నగా అక్షర వైపు చూసి స్మైల్ ఇచ్చి, నీ శత్రువుల్లో ఒకరిని పట్టుకున్నాను అని మనసులోనే అనుకున్నాడు. విక్రమ్ స్మైల్తో తిరిగి స్మైల్ ఇస్తూ, విక్రమ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అని అడిగింది అక్షర. మూవీకి వెళ్దాం అని అన్నాడు విక్రమ్. ఓ మూవీకా, ఓకే, కానీ డిన్నర్ మాత్రం బయటొద్దు, నేను మీకోసం స్పెషల్గా చేస్తాను అని చెప్పింది అక్షర. ఓ ఏంటో అంత స్పెషల్ అని అడిగాడు విక్రమ్. రేపు మీ బర్త్డే కదా, బట్ మీరేమో ఇండియా వెళ్తానంటున్నారు, సో అంటూ ఆగిపోయింది అక్షర. ఆ మాటతో నుదురు చిట్లిస్తూ, నా బర్త్డే అని నీకెలా తెలిసింది అని అడిగాడు విక్రమ్. తెలుసుకున్నాను అని చెప్పింది అక్షర. అదే ఎలా తెలుసు అని అడిగాడు విక్రమ్. అక్షర ఏం మాట్లాడలేదు. ఓకే, నా బర్త్డే రోజు నువ్వు నాతో స్పెండ్ చేయాలనుకుంటున్నావా అని అడిగాడు విక్రమ్. అక్షర ఆ మాటకు వెంటనే అతని వైపు తిరిగింది. కానీ ఎస్ ఆర్ నో చెప్పలేదు. నువ్వు ఏదో ఒకటి చెప్తేనే కదా నాకు తెలుస్తుంది అని అన్నాడు విక్రమ్. ఏం చెప్పాలి, అయినా
మీ బర్త్డే రోజు నాతో స్పెండ్ చేయాలని మీకు అనిపించడం లేదా అని అడిగింది అక్షర. యాక్చువల్లీ రేపు నా బర్త్డే అని నేను మర్చిపోయాను. ఇప్పుడు నువ్వు గుర్తు చేసే వరకు నాకు గుర్తులేదు అని చెప్పాడు విక్రమ్. అయితే మీరు బర్త్డే సెలబ్రేషన్స్ ఎప్పుడు చేసుకోరా అని అడిగింది అక్షర. లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపాడు విక్రమ్. అయితే ఈసారి నేను మీ బర్త్డే సెలబ్రేట్ చేయనా అని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అడిగింది అక్షర. అంటే నువ్వు నన్ను ఉండిపోమంటున్నావా అని అడిగాడు విక్రమ్. మీకు అర్జెంట్ పని ఉంటే వెళ్ళిపోండి అని చెప్పింది అక్షర. ఉండమని గట్టిగా చెప్తే ఉంటాను కదా అని అడిగాడు విక్రమ్. ఆ మాటతో తడబడుతూ, మీరు ఆల్రెడీ రిలేషన్లో ఉన్నారు కదా, మీ బర్త్డే మేబీ లాస్యా ఏమైనా సెలబ్రేట్ చేస్తుందేమో అంటూ ఆగిపోయింది అక్షర. ఆ మాటతో పళ్ళు పటపటా కొరుకుతూ, ఓకే నువ్వు ఇంటికెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉండు, నాకు చిన్న పని ఉంది చూసుకొని వస్తాను అని చెప్పాడు విక్రమ్. మరి మూవీ అన్నారు కదా విక్రమ్ అని అడిగింది అక్షర. మూవీ క్యాన్సిల్ అని విసురుగా చెప్పాడు విక్రమ్. ఇప్పటికిప్పుడే మీకేమైంది అని ఆశ్చర్యంగా అడిగింది అక్షర. నాకేం కాలేదు అని చెప్పిన విక్రమ్ ల్యాప్టాప్ ఆన్ చేసి వర్క్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో అక్షర ఇంకేం మాట్లాడలేక విండోలో నుంచి బయటికి చుట్టం మొదలుపెట్టింది. మరోవైపు శివాని క్యాబ్లో వెళ్తుంటే ఇంతలో సడన్గా ఆమె క్యాబ్ని చుట్టుముట్టాయి 4 కార్లు. సడన్ బ్రేక్తో క్యాబ్ ఆగడంతో ఏదో ఆలోచనలో ఉన్న శివాని టక్కున ముందుకు చూస్తూ ఏం జరిగింది అని అడిగింది. ఇంతలో ఆమె కారు డోర్ తీసిన ఓ వ్యక్తి వెంటనే రివాల్వర్ను ఆమె పాయింట్ బ్లాంక్లో పెట్టేసి కిందకు దిగు అని అన్నాడు. దాంతో శివాని కోపంగా అతన్ని చూస్తూ కారు దిగింది. వెంటనే ఓ 10 మంది వ్యక్తులు ఆమెకు గన్స్ ఎయిమ్ చేశారు. అదంతా చూసిన శివాని, ఈ పని ఎవరు చేశారు? ఆ అక్షర హస్బెండ్ విక్రమ్ చేస్తున్నాడా, లేదంటే అశ్వత్ ఏమైనా ప్రాంక్ చేస్తున్నాడా అని ఆలోచిస్తూ ఉంది. ఆమె ఆలోచనలో ఉండగానే ఆమె 2 చేతుల్ని వెనక్కి మడిచి కట్టేశారు. కాళ్ళకి కూడా కట్లు కడుతుంటే, ఎవరు మీరు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అరిచింది శివాని. వెంటనే సమాధానం చెప్పకుండా ఆమె నోటికి కూడా ప్లాస్టర్ వేసేశారు. దాంతో ఆమె షాక్ అవుతూ, ఇది అశ్వత్ పనా లేదంటే విక్రమ్ పనా? ఆల్రెడీ విక్రమ్ గురించి అశ్వత్ చాలా డేంజర్ అని చెప్పాడు. మరి ఇప్పుడు ఎలా నేను తప్పించుకొని అక్షరను చేరుకోవాలి అని అనుకుంటూ ఉండగానే ఆమెను కారులో వేసేయడం, ఆ కార్ ముందుకు వెళ్ళిపోవడం జరిగిపోయింది. ఓ మై గాడ్, వీళ్ళు ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, నేను ఇప్పుడు వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి అని అనుకుంటూ ఉండగానే ఫ్రంట్ సీట్లో ఉన్న ఓ పర్సన్ వెంటనే విక్రమ్కి షీఈ్ అండర్ అవర్ కంట్రోల్ అని మెసేజ్ చేశాడు. అది చూసిన విక్రమ్ నవ్వుకొని కాసేపటికి అక్షరను ఇంటి దగ్గర డ్రాప్ చేసి, నేను ఓ 2 గంటల్లో వచ్చేస్తాను, డిన్నర్ ప్రిపేర్ చేయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ విక్రమ్ ఏంటో నాకు భలే షేడ్స్ చూపిస్తున్నాడు అని మనసులోనే అనుకొని లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి విక్రమ్ కోసం స్పెషల్స్ రెడీ చేయడం స్టార్ట్ చేసింది అక్షర. మరోవైపు శివానీని తీసుకెళ్ళి ఓ రూమ్లో పడేశారు విక్రమ్ మనుషులు. ఆ తర్వాత విక్రమ్కి లొకేషన్ సెండ్ చేయడంతో 10 నిమిషాల్లోనే ఆ ప్లేస్కు చేరుకున్నాడు విక్రమ్. అతను వచ్చేసరికి శివానీని చైర్కి కట్టేసి ఉంచడంతో డైరెక్ట్గా వెళ్ళి ఆమె ఎదురుగా కూర్చున్నాడు విక్రమ్. అతన్ని చూస్తూనే నువ్వే అనుకున్నాను అన్నట్లు ఓ లుక్ ఇచ్చింది శివాని. అప్పుడు విక్రమ్ తన మనిషి వైపు చూడడంతో అతను వెళ్ళి శివాని నోటికి ఉన్న ప్లాస్టర్ తీసేశాడు. అప్పుడు శివాని గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి విక్రమ్ వైపు సూటిగా చూసింది. అక్షర నీ సిస్టర్, అలాంటి తనని నువ్వెందుకు చంపాలనుకున్నావు అని కోపంగా అడిగాడు విక్రమ్. ఆ మాటతో విక్రమ్ను సూటిగా చూస్తూ, యు ఆర్ మిస్టేకన్, నేనిప్పుడు అక్షరను చంపడానికి కాదు, ఆమెను కలవడానికి వెళ్తున్నాను అని చెప్పింది శివాని. ఓ, నువ్వు ఇంత సాఫ్ట్గా కూడా మాట్లాడతావా? కానీ నేను నీ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానే. లాస్ట్ టైం నిన్ను షూట్ చేసినప్పుడు కూడా నీ యాటిట్యూడ్ చాలా యారగెంట్గా ఉంది కదా, మరి ఇప్పుడేంటి డ్రామా అని అడిగాడు విక్రమ్. నాది డ్రామా కాదు, ప్లీజ్ ఒక్కసారి అక్షరను పిలవండి, నేను తనతో మాట్లాడాలి అని అడిగింది శివాని. డోంట్ యాక్ట్ స్మార్ట్, నువ్వెవరో, నీ ఫ్యామిలీ ఏంటో, అక్షర్ని ఎందుకు చంపాలనుకుంటున్నారో ఆల్రెడీ నేను తెలుసుకున్నాను. అయినా కూడా ఇంకా నీకు ఆ ఛాన్స్ ఎందుకు ఇస్తాను అంటూనే తన పాకెట్లో నుంచి గన్ తీసి శివానీకి గురిపెట్టాడు విక్రమ్. అది చూసిన శివాని షాక్తో, మిస్టర్ విక్రమ్, మీరు ఎక్కువగా ఊహించుకుంటున్నారు. నేను ఒక్కసారి అక్షర్తో మాట్లాడితే అంతా సెట్ అవుతుంది.
పైగా తనను చంపడానికి నా దగ్గర ఏ వెపన్ లేదు. నేను తనని ఏమి చెయ్యను అని చెప్పింది శివాని. నువ్వే ఒక వెపన్. నీకు మరో వెపన్ అవసరం లేదు. అయినా నేను ఛాన్స్ తీసుకోను అని విక్రమ్ ట్రిగ్గర్ నొక్కబోతుండగా ఒక్క నిమిషం అంటూ ఓ కంచుకంట వినిపించింది. ఆ వాయిస్కి విక్రమ్లో మూమెంట్ ఆగిపోవడంతో ఆ వచ్చిన వ్యక్తి వైపు చూసి శివాని షాక్తో నోరు తెరిచింది. బ్లాక్ కలర్ సూట్లో హుందాగా నడుచుకుంటూ లోపలికి వస్తున్నాడు అశ్వత్. అతన్ని ఎప్పుడూ శివాని వీల్చైర్లో చూడడమే కానీ అతను నడుస్తాడని తెలియక ఇప్పుడు నడుస్తూ వస్తున్న అశ్వత్ వైపు ఆమె అయోమయంగా నోరు తెరిచి చూస్తోంది. అదే సమయంలో అశ్వత్ను అక్కడ చూసి కొంచెం షాక్ అయ్యాడు విక్రమ్. తననెందుకు చంపాలనుకుంటున్నావు? నేరుగా విక్రమ్ను అడిగాడు అశ్వత్. ఆ ప్రశ్నకు ఆన్సర్ చేయకుండా, నిన్ను అప్పుడే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ పర్లేదు, నీ గర్ల్ ఫ్రెండ్ను కాపాడుకోవడానికి ఇక్కడి వరకు వచ్చావు అన్నాడు విక్రమ్. నువ్వు నీ కాంట్రాక్ట్ వైఫ్ను కాపాడుకోవడానికి ఇంత చేస్తుంటే గర్ల్ ఫ్రెండ్ను కాపాడుకోవడానికి నేను ఆ మాత్రం చేయలేనా అని అంటూనే సడన్గా తన పాకెట్లో నుండి గన్ తీసి విక్రమ్కు ఏం చేసి, మర్యాదగా తనను వదిలేయి అని అన్నాడు అశ్వత్. తన కోసం నువ్వు నాకు గన్నేం చేస్తున్నావా? చిరాకు నిండిన గొంతుతో అడిగాడు విక్రమ్. ఆ మాటకు అశ్వత్ ముఖంలో ఒక చిన్న తడబాటు కనిపించింది. అది పసిగట్టిన విక్రమ్ చిన్నగా నవ్వుకొని, నేను తనను వదిలే ప్రసక్తే లేదు. కావాలంటే నన్ను షూట్ చేయి అని అన్నాడు. ఆ మాట విన్న అశ్వత్ కోపాన్ని తెచ్చుకుంటూ, నేను జోక్ చేయడం లేదు విక్రమ్. మర్యాదగా తనను వదిలేయి, లేదంటే అంటూనే గన్కి ఉన్న ట్రిగ్గర్ను నొక్కబోయాడు. సరిగ్గా అప్పుడే ఆ రూమ్ డోర్ను గట్టిగా తోసుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు రాఖీ. వచ్చి రావడంతోనే తన చేతిలో ఉన్న గన్ను అక్కడున్న విక్రమ్, శివాని, అశ్వత్ వైపు చూపిస్తూ, ఇక్కడ నా భార్య అక్షరను చంపాలని చూసిందెవరు అని ఆవేశంగా అడిగాడు. ఆ మాట విన్న విక్రమ్కి హార్ట్అటాక్ వచ్చినంత పని అయితే శివాని, అశ్వతులు అతనేం మాట్లాడుతున్నారో తెలియక ఫ్రీజ్ అయిపోయి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే మీరు నెక్స్ట్ సీజన్ వరకు ఆగాల్సిందే. అవునండి, మేము ఈ వీడియో ద్వారా మీకు ఒక చిన్న విన్నపాన్ని చేస్తున్నాము. ఈ 75th ఎపిసోడ్తో మీకందరికీ ఎంతో ఇష్టమైన ప్రియసఖి ఎపిసోడ్ను సీజన్ 1గా ముగిస్తున్నాం. మళ్ళీ అతి త్వరలోనే సీజన్ 2తో మీ ముందుకి రాబోతున్నాము. అప్పటి వరకు మీ అభిమానాన్ని ఇలాగే కొనసాగిస్తారని, మమ్మల్ని ఆదరిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మాకు తెలుసు ఈ మాట విని మీరు డిసప్పాయింట్ అవుతారు. కానీ మమ్మల్ని నమ్మండి, రాబోయే సీజన్ 2 మిమ్మల్ని ఇంతకు మించి అలరిస్తుందని మేము మాటిస్తున్నాము. మా మీద నమ్మకాన్ని ఉంచి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు కొంచెం టైం ఇస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. మా ఈ కథలు మీ అందరికీ నచ్చుతున్నట్లయితే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.